కార్పొరేట్ స్వామీజీలా అనే ప్రశ్నలు తరచుగా ఈ వస్తుంటాయి. పదాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తున్నారు. నేను దీన్ని స్పష్టం చేద్దాం అనుకుంటున్నాను. అసలు కార్పొరేట్ అంటే ఏంటండి? దాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారో నాకు తెలీదు. అసలు కార్పొరేట్ అంటే ఏంటి? అన్నీ సక్రమంగా, పద్ధతిగా నిర్వహిస్తే దాన్ని కార్పొరేట్ అంటాం. అన్నీ అలాగే జరగాలి కదా! పద్ధతి లేకుండా, క్రమం లేకుండా ఏది పడితే అది చేసేయాలా? ఎలా పడితే అలా చేస్తే ఏమంటారు? పనికిమాలిన వాళ్ళు అంటారు. మంచిగా చక్కగా నిర్వహిస్తే కార్పొరేట్ అంటున్నారు. నాకైతే కార్పొరేటే మేలండి. పద్ధతి లేకుండా అస్తవ్యస్తంగా చేయడం నాకస్సలు నచ్చదు. చట్టపరంగా చెప్పాలంటే కార్పొరేషన్ అంటే అది చట్ట ప్రకారం ఉంటుంది అని. కార్పొరేషన్లో ప్రతిదానికి లెక్క ఉంటుంది. ప్రతిదానికి 100% పక్కాగా ఉంటుంది. దానికి బాధ్యత గల వ్యక్తులుంటారు, బోర్డుంటుంది. మాకన్నీ అలాగే ఉన్నాయి కదా! ట్రస్ట్ ఉంది, ట్రస్టీలున్నారు, రకరకాల బోర్డులున్నాయి. మీరు కోరుకున్నది ఇదేనా అని అడుగుతున్నాను. మీరు సన్యాసం స్వీకరించినప్పుడు ఏదీ వద్దని అన్నీ వదిలేసి ఈ కొండ మీదకు వచ్చి కూర్చున్నారని, ఎవరన్నారండి? ఏది వద్దనుకుంటే నేను ఎక్కడో ఉండేవాడిని. అన్నిటినీ ఆశించాలని అంటుంటారు కదా. అవును, నేనెప్పుడూ ఏది వద్దనలేదే. అసలు సన్యాసిని మీలో ఎవరు సరిగ్గా చూడలేదు. గౌతమ్ బుద్ధుని తీసుకోండి. ఒక సన్యాసిగా ఆయన ఏమైనా ఊరికే కూర్చున్నారా? 40 సంవత్సరాలు ఊరూరా తిరిగి అంత పెద్ద సంస్థను నిర్మించారు. అంతేకాదు, గౌతమ్ బుద్ధుడి జీవితమంతా చూడండి. ఆయన ఎప్పుడూ రాజులతోనే ఉన్నారు. రాజుల వద్దకు వెళ్ళింది వాళ్ళ ఆస్తిని చూడ్డానికో, రాజభవనాన్ని చూడ్డానికో కాదు. రాజుకు జ్ఞానం అందితే అది ప్రజలకు చేరుతుందనే ఒకే ఒక్క ఉద్దేశంతో. ఇప్పుడు కూడా అదే ఉద్దేశం.